Hello guys, welcome back to my channel. So, ఈరోజు క్వశ్చన్ అయితే ఫైండ్ ది ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్. ఈ క్వశ్చన్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. లైక్ క్వశ్చన్ అర్థం అవ్వట్లే. ఫైండ్ ద ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అనేటివి రిపీట్ అవుతాయి, కానీ మనకు అంటే క్యారెక్టర్ రిపీట్స్ అవుతాయి, అవ్వకుండా ఉండేవి కూడా ఉంటాయి. సో మనం ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, HELLO హలో వరల్డ్ అని. సో ఇందులో మనం చూసుకున్నామంటే హెచ్ అనేది రిపీట్ అవ్వలేదు. సో ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. సో ఇది ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఈ అనేది కూడా నాన్ రిపీటింగ్, సెకండ్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఎల్ అనేది ఫస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్. ఎల్ అనేది రిపీటింగ్ క్యారెక్టర్ చెప్పాను కదా. ఓ అనేది కూడా రిపీటింగ్ క్యారెక్టర్, సెకండ్ రిపీటింగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఓ తర్వాత ఇంకో ఓ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఇప్పుడు హెచ్ అంటే హెచ్ ఇంక ఇక్కడెక్కడ లేదు కాబట్టి ఇదే మన ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. సో ఇది మనకి ఎలాగంటే, ఇది మనం రన్ చేయాలంటే లైక్ నాకు బ్రూటల్ మెథడ్ అయితే బ్రూట్ ఫోర్స్ మెథడ్ అయితేనే మైండ్లో వస్తుంది. ఎలాగంటే మనం ఫస్ట్ ఒక క్యారెక్టర్ని గెట్ చేస్తాం, ఓకేనా. దీని తర్వాత ఇక్కడ నుండి ఈ నుంచి మొత్తం అరేలోకి రన్ చేసి ఇది ఎక్కడైనా టచ్ అయిందంటే ఇది స్కిప్ అయిపోద్ది, అంటే నెక్స్ట్ ఈకి వచ్చేస్తుంది. టచ్ అయిందంటే ఈకి వస్తుంది. ఒకవేళ రాలేదంటే ఈ క్యారెక్టర్ దాన్ని మనం చేస్తాము. మీకు కోడ్ రాస్తా అంటే మీకే అర్థమవుతుంది. సో డే 60 జావా. ఇది కొంచెం బబుల్ సార్ట్ టైప్లో ఉంటుంది అనమాట నేను చేసే థింగ్ అనేది, ఐ మీన్ కోడ్ అనేది. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ .in. ఓకే, నెక్స్ట్ string s equal to sc dot next line. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక అవుటర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ int I equal to 0, I less than sc dot sc కాదు సారీ s dot length. చెప్తున్నా కదా, నేనైతే రాసింది ఇప్పుడు నేను రాయబోతుంది బ్రూట్ ఫోర్స్ మెథడే. బ్రూట్ ఫోర్స్ మెథడ్ రాసి దాన్ని మీన్ మెల్లగా ఆప్టిమైజ్ చేస్తాను. ఇంకొక ఫర్ లూప్ వస్తుంది. ఫర్ int j equal to 0, j less than s dot length j plus plus. మనకి సెకండ్ ఇన్నర్ లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. I కంటే +1 నుంచి స్టార్ట్ అయితే చాలు. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ హలో తీసుకోండి. సో ఫస్ట్ అనేది I0 అంటే హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ జే మార్కింగ్ అనేది I+1, 0+1 అంటే ఈ నుంచి వస్తుంది. ఈ నుంచి జే అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఈ ఎల్ సేమా కాదు, సేమా కాదు, సేమా కాదు, సేమ్ కాదు. ఎప్పుడైతే ఇది వెళ్ళిపోతుందో లైక్ ఇదే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఎప్పుడైతే జే అనేది క్రాస్ అయ్యిందంటే దాని మీనింగ్ అది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అని. సో అది మనకి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ హలో హెచ్ ఉంది అనుకోండి, ఇది వచ్చేసింది అంటే ఏంటి, టచ్ అయింది, హెచ్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి ఐని ఇంక్రీజ్ చేస్తాం. మళ్ళీ జేని E+1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈఎల్ సేమా కాదు, సేమా కాదు, సేమా కాదు, దాటేసిందంటే లైక్ వర్డ్ మొత్తం దాటేసిందంటే లెంత్ని, దాని మీనింగ్ ఇదే అనమాట ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. అప్పుడు మనం ఈ ఐ వాల్యూని క్యారెక్టర్ని రిపీట్ చేయమన్నారు. సో ఈ వాల్యూని ఐ ప్లేస్లో ఉండే వాల్యూని క్యారెక్టర్ని మనం రిపీట్ చేస్తాం అనమాట, ఐ మీన్ రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం స్టోర్ చేసుకోవాలి, ఇంటి కాదు క్యారెక్టర్. char target equal to s dot caret I. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో నుంచి కూడా ఒక క్యార్ అనేది గెట్ చేస్తాం.
టార్గెట్ దీన్ని మనం గెట్ చేస్తున్న వాల్యూ కాబట్టి వాల్ అనుకుందాం. వాల్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ కాదు ఎస్ డాట్ క్యార్ అట్ జే. ఇఫ్ టార్గెట్ ఈక్వల్ టు వాల్ అంటే టార్గెట్ వాల్యూ కానీ ఈక్వల్ అయినాయంటే దాని మీనింగ్ ఏంటి, మనం వెతుకుతున్నది ఇది రిపీటింగ్ క్యారెక్టర్ అయిపోయింది. రిపీటింగ్ క్యారెక్టర్ ఉందండి మీనింగ్ అంటే ఏంటి, కంటిన్యూ చేసేయాలి. కంటిన్యూ అంటే ఇంకా నెక్స్ట్ ఈ వాల్యూ అనేది రాదనమాట. ఒకవేళ కాలేదనుకోండి, నాట్ ఈక్వల్ టు అయింది అనుకోండి, లైక్ మొత్తం లూప్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఈ లూప్ ఒక్కటే కంటిన్యూ అవుతుంది, మనకి ఈ లూప్లో అవ్వదు అనుకుంటా. ఒకసారి మనం సిస్టమ్ println టార్గెట్ ప్లస్ స్పేస్ వాల్యూ. సో మనం టార్గెట్ని వాల్యూ రెండింటిని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇది వదిలేయండి, కంటిన్యూ అనేది వదిలేయండి, కామెంట్ చేద్దాం, ఒకసారి రన్ చేద్దాం. ఏదో ఒకటి ఇద్దాం, హలో హెచ్ అందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే హెచ్ఈని మనం చెప్పినట్టు హెచ్ఈని కంపేర్ చేసింది, హెచ్ఎల్ని మళ్ళీ తర్వాత హెచ్ఓని హెచ్ని తర్వాత ఈ కదా, ఈ నుంచి ఈ తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి ఎల్ కదా, ఈఎల్ని కంపేర్ చేసింది, మళ్ళీ ఈఎల్ని మళ్ళీ ఈఓని తర్వాత ఈహెచ్ని మళ్ళీ ఎల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్ఎల్ని ఎల్ఓని మళ్ళీ ఎల్ నుంచి ఎల్ఓని ఇలాగా కంపేర్ చేస్తూ వెళ్తుంది. ఎప్పుడైతే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ హెచ్ లోపల ఇంకో హెచ్ పక్కన వచ్చేసింది కాబట్టి ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అయితే కాదు, ఇది రిపీటింగ్ క్యారెక్టర్. కానీ ఈలో చూసారంటే ఈకి మళ్ళీ ఈ రాలేదు. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, ఇది ఆన్సర్ అని మనం చెప్పాలి. అదే టార్గెట్ అనేది వచ్చిందంటే కంటిన్యూ అయిపోద్ది, లైక్ మిడిల్లో ఎండ్ అవుతుంది. సో రన్ జావా హెచ్ఈఎల్ఎల్ఓ హలో. ఎల్ ఓకే, మనం కంటిన్యూ అవ్వకూడదు, డైరెక్ట్ బ్రేక్ చేసేయచ్చు. ఓకే, కంటిన్యూ కాదు బ్రేక్ అవ్వాలి, బ్రేక్. ఇంకా మనకు ఒక పాయింటర్ ఉండాలనుకుంటా ఇక్కడ, బులియన్ పిన్ ఈక్వల్ టు ట్రూ. పిన్ అనే వాల్యూ ట్రూ అవుతుంది ఎప్పుడైతే అది ఈ లూప్ లేక్ వస్తుందో ఆ వాల్యూని ఫాల్స్ చేస్తాం అన్నమాట. పిన్ని ఫాల్స్ చేస్తాం. సో ఫాల్స్ ఉందంటే అంటే పిన్ ట్రూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ప్రింట్ అవ్వాలి వాల్యూ. ఇప్పుడు ఈ ఫర్ లూప్ బయట ఈ లూప్ ఎక్కడ ఉంది, ఇది. సో అంటే ఇక్కడ ఇఫ్ పిన్ అంటే ప్రింట్ ట్రూ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ టార్గెట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇదేంటి ప్రింట్ ఎల్ఎన్కి ఎర్రర్ అని వచ్చింది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ టార్గెట్. The method println is undefined for the type print string. Fix print అంటే t మిస్ అయింది అది. ఓకే, ఐ థింక్ దిస్ విల్ వర్క్. ఒకవేళ వర్క్ అయితే చూద్దాం. హెచ్ఈఎల్ఎల్ఓ హెచ్ ప్రింట్ అవ్వాలి. ఎస్,
ఓకే, HHELLO. ఇప్పుడు ఈ ప్రింట్ అవ్వాలి కానీ హెచ్ఏ ప్రింట్ అయింది. ఓకే, వై, ఎందుకు అలాగా? టార్గెట్ ఈక్వల్ టు వాల్యూ ఏంటంటే పిన్ అనేది ట్రూ, బులియన్గా స్టార్ట్ అయ్యి ప్రింట్ అనేది ట్రూ అయిందంటే ఒకసారి గ్యాప్ ఇచ్చుకుందాం మన లాజిక్కి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే లూప్ అనేది స్టార్ట్ అయింది I0 నుంచి. టార్గెట్ ఒకటి, పిన్ అనేది ట్రూ అని పెట్టాను. ఎప్పుడైతే రెండు ఈక్వల్ అయితే పిన్లో వాల్యూ ఫాల్స్ అయ్యి ఇది బ్రేక్ అయింది, అంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ అంటే ఇది. పిన్ అనేది ట్రూ అని ఉందంటే మీనింగ్ ఏంటంటే అది నాన్ క్యారెక్టర్ అని. సో మనకి టార్గెట్ ప్రింట్ అయిపోయి రిటర్న్ అయిపోద్ది డైరెక్ట్గా. ఓకే, అప్పుడు మనం ఫస్ట్ హెచ్ని ఇచ్చినప్పుడు డైరెక్ట్గానే దాని వాల్యూ ఇంకా I+1లో ఉన్న క్యారెక్టర్ వాల్యూ ఈక్వల్ అయింది. పిన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయ్యింది కాబట్టి ఇలా బయటకు వచ్చి పిన్ అనేది ఏమైంది, పిన్ ఫాల్స్ కదా. పిన్ అని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం, పిన్ అనేది కూడా ఇక్కడ ఉంది. మరి ఎందుకు అలా అయ్యింది? వై చూద్దాం. system.out.println టార్గెట్ ప్లస్ స్పేస్ వాల్ ప్లస్ స్పేస్ ప్లస్ బులియన్ వాల్యూ అనేది పిన్ కాబట్టి పిన్. సో మనం చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. HELLO, HE కాబట్టి ట్రూ ఉంది, సారీ HE ఉంది కాబట్టి ట్రూ ఉంది, HL ఉంది కాబట్టి ట్రూ ఉంది, HL ఉంది కాబట్టి ట్రూ ఉంది, HO ఉంది కాబట్టి ట్రూ ఉంది. అన్ని ట్రూ అయ్యాయి కాబట్టి అదే ఆన్సర్ కాబట్టి ఎస్ టార్గెట్ అని వస్తుంది. ఇది హెచ్ ప్రింట్ అవ్వలేదు. హెచ్ ప్రింట్ అవ్వాలి కదా లాస్ట్లో, హెచ్ ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ సపోజ్ గుడ్ మార్నింగ్ అన్నామంటే జీ ప్రింట్ అవ్వాలి కానీ డి ప్రింట్ అయింది, ఎందుకంటే జీ వచ్చింది కాబట్టి రిపీట్ అయింది. ఓ రిపీట్ అయ్యింది, డి అనేది రిపీట్ కాలేదు కాబట్టి అదే ఆన్సర్. సో డి. ఓకే, మళ్ళీ మనకి HHELLOలో ఎందుకు అది రాంగ్ వచ్చింది? HHELO ఇప్పుడు ఎల్ రావాలి కానీ హెచ్ వచ్చింది ఎందుకు? హెచ్ ఉన్నప్పుడు ట్రూ అని ఉంది. హెచ్ ఉన్నప్పుడు ట్రూ ఎట్ అవుతుంది? పక్క పక్కన స్టార్టింగ్లో ఉంటే అవ్వట్లేదు. I అనేది 0+1, J = I+1. I+1 అంటే ఏంటి? 0+1 అంటే 1. పెన్ దానికి ట్రూ ఉంది, టార్గెట్ ఈక్వల్ టు వాల్యూ కదా, ఫాల్స్ అయిపోయింది కదా, కానీ అవ్వలేదు ఎందుకు దీంట్లో? హెచ్కి మాత్రం. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి గైస్, లైక్ ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే హెచ్ ట్రూ అని వచ్చింది, మళ్ళీ తర్వాత కూడా హెచ్ ట్రూ అని వచ్చింది. ట్రూ ఒకటి లాస్ట్లో హెచ్ ఈక్వల్ అయితే ఫాల్స్ అవ్వాలి కదా. అసలు ఈ లూప్లోకి వెళ్తున్నా. ఫస్ట్ థింగ్ system.out.println ఏదో ఒకటి HHEELLO. ఓ అనేది మన ఆన్సర్ కానీ మనకి హెచ్ అని వచ్చింది. ఎస్ లోపలికి వెళ్తుంది, ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా వాల్యూని ఫాల్స్ చేసి ఉంటుంది, బట్ ట్రూ అని వచ్చేస్తుంది. ఎందుకు?
పిన్ వాల్యూ ఫాల్స్ అయ్యింది, ఈ లూప్లోంచి ఎగ్జిట్ అయ్యాం, ఫర్ లూప్లోంచి ఎగ్జిట్ అయ్యాం. సారీ, ఎగ్జిట్ అయిన వెంటనే కదా చెక్ చేయాల్సింది. అంతే కదా. ఈ లూప్ అనేది ఫర్ లూప్. బ్రేక్ అంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది, అంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే చెక్ చేయాలి. ఎస్, ఇక్కడే మనం చెక్ చేయాల్సింది. గైస్ సారీ గైస్, కొంచెం లేట్ అవుతుంది, బట్ ఐ థింక్ యు ఆర్ లెర్నింగ్. స్టిల్ హెచ్ఏ వస్తుంది. ఐఎమ్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ ఎందుకు ఇది ఇలా అవుతుంది. ఇప్పుడు లోపలికి కూడా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి పెన్ని ఫాల్స్ చేసింది, అవ్వగానే బ్రేక్ అని వస్తుంది. బ్రేక్ అంటే ఏమవుతుంది, ఈ లూప్లోంచి బయటకు వస్తుంది. ఫర్ లూప్ నుంచి బయటకు రాగానే పిన్ వాల్యూ అనేది ఇక్కడ ఫాల్స్ చేసాం కాబట్టి ఫాల్స్ అయింది. ఓకే వెయిట్, సారీ, బ్రేక్ తర్వాత ఉంటే అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వదు, అందుకే అది ఎర్రర్ వచ్చింది. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. చూద్దాం గైస్, వీడియో ఎంత లెంత్ అయినా సరే నేను క్లియర్ చేసే అందరికి అయితే వదిలిపెట్టను. హెచ్హెచ్ అని వచ్చి ఫాల్స్ అయితే వచ్చింది. ఓకే, హెచ్ఈ ట్రూ, హెచ్ఎల్. ఓకే 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 ఓకే, యా యా నాకు అర్థమైంది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏమవుతుందో మిస్టేక్. ఇక్కడ మనం చూసుకుంటే హెచ్ఈఎల్ఎల్ఓ అన్నాం కదా. ఫస్ట్ ఈ హెచ్లో ఉన్నప్పుడు వేరే హెచ్ లేదు కాబట్టి నెక్స్ట్కి వెళ్తుంది. ఈ హెచ్తో కంపేర్ చేసేటప్పుడు ఓకేనా, చూసారంటే ఇది రిపీట్ ఏం అవ్వట్లేదు. సో ఇదే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అర్థం కాలే. ఇప్పుడు ఈ హెచ్ ఉందా, హెచ్ తర్వాత రన్ చేసేటప్పుడు ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, సో వదిలేయండి. కానీ ఈ హెచ్ చూసుకున్నారనుకోండి, హెచ్కి తర్వాత ఏం లేదు. సో కాబట్టి అది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. ఓకే, ఐ అండర్స్టూడ్. ఇప్పుడు హెచ్ ఉంది, హెచ్ తర్వాత ఇది రిపీట్ అయింది, ఓకే. కానీ దాని తర్వాత ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయ్యి మొత్తం చెక్ చేస్తుంది. తర్వాత హెచ్కుందా, లేదు. కాబట్టి అదే హెచ్ అనేది ఆన్సర్ అవుతుంది. అందుకే అది ఈని కూడా రన్ అవ్వట్లే, ఈ కూడా వెళ్ళట్లే. ఓకే, హెచ్ఈఎల్ఎల్ఓ చూసారంటే అది కూడా నెక్స్ట్ హెచ్కే ఆగిపోతుంది. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని మనం రీడ్ చేసి యాడ్ చేసామంటే దాన్ని నెక్స్ట్ వచ్చే వాటిని రీడ్ చేయకూడదు. ఇది మనం యాడ్ చేయాల్సింది. మన ఆప్టిమైజేషన్ ఏం చేయాలంటే, మనం చెక్ చేసేసిన క్యారెక్టర్స్ని ఒక హ్యాష్ సెట్లో చేసి, అది హ్యాష్ సెట్లో లేకపోతేనే మనం రీడ్ చేయాలి. ఓకే ఓకే, యా. అంటే మనం ఇప్పుడు ఒక హ్యాష్ సెట్ని డిక్లేర్ చేసుకోవాలి. హెచ్ఎస్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. ఓకే, if hs contains target, then continue. లేకపోతే hs డాట్
యాడ్ టార్గెట్. ఇప్పుడు నాకు తెలిసి వర్క్ అవుతుంది గైస్. HHEELLO. ఎస్, ఫైనల్గా అయితే వచ్చింది. థ్యాంక్ యూ గైస్. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ వీ కంప్లీట్లీ క్రాక్డ్ ఇట్. చూసారంటే ఎర్రర్స్ రావాలి, ఎర్రర్స్ వస్తున్నాయి. చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనుకున్నాము, బట్ చూసారంటే చాలా టైం తీసుకుంది నాకు కూడా. system.out.println టార్గెట్. యా, HHEELLO. ఎందుకంటే హెచ్ రిపీట్ అయింది, ఈ అనేది రిపీట్ అయింది, ఎల్ అనేది రిపీట్ అయింది, ఓ అనేది ఒక్కటి రిపీట్ కాలేదు. సో నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తీసుకున్నామంటే గుడ్ మార్నింగ్ డి వచ్చింది. నెక్స్ట్ హలో వరల్డ్ అంటే ఖచ్చితంగా హలో వరల్డ్ హెచ్ అన్నామంటే ఈ రావాలి, ఈ వచ్చేసింది. అది గైస్. ఒకవేళ వాట్ ఇఫ్ HHEELLO ఏం ప్రింట్ అవ్వదు, మనకి నో సచ్ క్యారెక్టర్ ఎగ్జిస్ట్ అని రావాలి. system.out.println నాట్ ఫౌండ్ ఏ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. చాలా మంచి క్వశ్చన్ గైస్. యాక్చువల్గా నన్ను చాలా నేర్చుకునేలా చేసింది. అన్నీ వచ్చని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. చూసారంటే సింపుల్గా ఉన్నా కూడా మనకి చాలా నేర్పిస్తుంది అన్నమాట ఈ క్వశ్చన్. ఓకేనా? సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.